రోజు ఆశన్న బయటకు వచ్చినప్పుడు చెప్పిండు, ఇది మా సరెండర్ కాదు, అవును. మేము పోరాట రూపాన్ని మార్చుకుంటున్నాం, ఇంకా మాకు తుపాకులు అక్కర్లేదు కాబట్టి తీసుకొచ్చి సరెండర్ చేసాం. 100%, 1000% ఆశన్న తీసుకున్న లైన్ కరెక్ట్. బట్ వీళ్ళు వాళ్ళను చంపేస్తాం అనే స్థాయి దాకా పోయిందంటే మూర్ఖులు కాకపోతే ఇంకేంది. అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి కొన్ని గంటల నుంచి ఇంకా మావోయిస్టుల శకం అంతమైపోయినట్టే అనేలాంటి ఒక లైన్ నేను వస్తుంది. దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఈ మూమెంట్ బిగిన్ అయినప్పుడు కొండపల్లి సీతారామయ్య గారికి, సత్యమూర్తి గారికి వాళ్ళిద్దరే నడిపింది. బయట ఉన్న వరవరరావు గారికి కూడా నేను చెప్పాను, మీరు 50 ఏళ్ళు పోరాడండి, 100 ఏళ్ళు పోరాడండి, తుపాకు గుట్టం ద్వారా రాజ్యాధికారం రాదు. మీరు లాస్ట్ కు మీకు మిగిలేది మీరు ఎంతమందిని చంపిళ్ళు, మీరు ఎంతమంది చనిపోయిళ్ళు, ఈ కౌంట్ తప్ప మీకేముండదని 78లో చెప్పాను నేను అప్పుడు వాళ్ళ క్యాడర్ లో భాగం అయిదాం అనుకుంటున్న సమయం అది. ఆర్ఎస్యు యాక్టివిటీస్, విరసము, రైతు కూలి సంఘం వీటిలోకి నేను పోతుండేది అప్పుడు. అయితే ఈ ఐడియాలజీలో ఏదో లోపం ఉంది అని చెప్పి నేను వాళ్ళకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. చిన్న పిల్లోడు 21 years ఉంటుంది నేను అప్పుడు. అయితే చిన్న పిల్లోడికి నీకు సిద్ధాంతం తెలియదు, అది తెలియదు అని చెప్పి నువ్వు ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే బాగుని చెప్పిండు సీతారామయ్య గారు. అయితే ఇప్పుడు నేను ఆ రోజు నేను చెప్పింది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి వారి అనుభవాలతోని, తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చిన అనుభవాలతోని వారు రాసిన 2-3 పుస్తకాలు ఉండే, వ్యవసాయ విప్లవం అని, భారత విప్లవకారులు అతివాద ధోరణి అని. అవి చదివిన తర్వాత నేను ఆ నాలెడ్జ్ తో మాట్లాడాను, నా అనుభవం ఏం లేదు.